హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 110. విశాల్ దగ్గర నుండి ఆఫీస్కి వచ్చిన కళ్యాణ్ రుద్ర ఫోన్ చేయడంతో చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు. రుద్ర తను తండ్రి అవుతున్న గుడ్ న్యూస్ షేర్ చేసిన తర్వాత, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, మీరు మీ పేరెంట్స్ని తీసుకుని తప్పకుండా రావాలి అని ఆహ్వానించాడు రుద్ర కళ్యాణ్ని. సంతోషంగా రుద్రకి కంగ్రాట్స్ చెప్పిన కళ్యాణ్, తప్పకుండా వస్తాను రుద్ర అని మాట కూడా ఇచ్చాడు. ఇంకా సెట్ అవని తన కాళ్ళని చూసుకుని అసహనంగా ఫీల్ అయిన కౌశల్, నా అంతట నేను నా కాళ్ళ మీద ఎప్పుడు నిలబడగలను మావయ్య అన్నాడు. దేశ విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద స్పెషలిస్టులందరి దగ్గర నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను, కానీ ప్రయోజనం కనబడడం లేదు. నేను ఇలా చూస్తుంటే నాకు ఆ రుద్రని ఇప్పటికిప్పుడే చంపేయాలనిపిస్తుంది బేటా. నువ్వేమో ఆ రుద్రని ప్రాణాలతోనే ఉంచాలన్నావు, లేకపోతే వాణ్ణి ఎప్పుడో లేపేసేవాణ్ణి అని ఆవేశంగా అన్నాడు గిరీష్. కౌశల్ కోపంగా పిడికిలి బిగించి, నన్నిలా చేసినవాడు ఒక్క దెబ్బతో చచ్చిపోతే నా కసెలా తీరుతుంది మావయ్య. నాలాగే వాడు కూడా వాడిని వాడు చూసుకుని చస్తూ బ్రతకాలి, అప్పుడే నా బాగా చల్లారుతుందని కసిగా చెప్పాడు కౌశల్. అందుకే నేను కూడా వాడినేమి చేయలేదల్లుడు, నువ్వు డల్ అవ్వకు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్ళి నీకు చెకప్ చేయిద్దాం. వాళ్ళ వల్ల కాదంటే కేరళ నుంచి ప్రకృతి వైద్యం చేసే వాళ్ళని ఇక్కడికే తీసుకొస్తాను. నిన్నెలాగైనా లేచి తిరిగేలా చేసే పూచి నాది అంటూ ఆప్యాయంగా అల్లుడి తల నిమిరాడు గిరీష్. కౌశల్ సైలెంట్గా తలాడించాడు. ఎవరికి డౌట్ రాకుండా కౌశల్ ఫేస్ని కవర్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు గిరీష్. అదే రోజు ఆ హాస్పిటల్లో తన తండ్రికి హార్ట్అటాక్ రావడంతో అక్కడే జాయిన్ చేసిన కావ్య ఇన్ని రోజుల తర్వాత కౌశల్ని చూసింది. తనని ప్రేమ పేరుతో మోసం చేసి వంచన చేసిన అతన్ని ఆ స్థితిలో చూసిన ఆమెకి బాధ కలగకపోగా అతనికంతకంటే పెద్ద శిక్ష పడినా బాగుండని కసిగా అనుకుంది. కానీ ఎంతైనా ఒకప్పుడు అతన్ని ప్రాణంగా ప్రేమించిన ఆమె మనసు అతన్ని చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. తనని ఎంత బాగా నమ్మించి చీట్ చేశాడో తలుచుకున్న ఆమె ఆ బాధ ఆవేశంగా మారడంతో అతనికి ఎదురుగా వెళ్ళింది కావ్య. తననెవరూ గుర్తుపట్టాలనుకున్న కౌశల్కి కావ్య అలా తన ముందు కోపంగా నిలబడడంతో ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. కానీ అన్ని రోజుల తర్వాత తన ఎదురుగా నిలబడిన కావ్యని చూసి అతనిలో చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా లేకపోగా తనని నిర్లక్ష్యంగా చూస్తూ వెటకారంగా, నన్ను మర్చిపోయావనుకున్నా, కానీ మాస్కున్నా గుర్తుపట్టావంటే నీది ట్రూ లవ్వే, కానీ అది రాంగ్ పర్సన్ మీద పెంచుకోవడం నీ తప్పు. అదొదిలే, ఇప్పటికైనా ఎవరినైనా చూసుకున్నావా లేక ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని వంకరగా నవ్వాడు అతను. అతడి వైపు అసహ్యంగా చూస్తున్న కావ్య సైలెంట్గా ఉండడంతో అదే వంకర నవ్వుతో, ఏంటి నా మీద కోపంగా ఉందా? వీలైతే చంపేద్దామని కూడా ఉండుంటుందిలే, కానీ నువ్వు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే నీ మనసు చాలా సెన్సిటివ్ అని నాకు తెలుసు. యునో, నీలాంటి లేడీస్ని పడగొట్టడం చాలా ఈజీ తెలుసా. చిన్న సెంటిమెంట్ చాలు మీరు లవ్లో పడిపోవడానికి. మీ అమ్మాయిలు ఇలా వీక్గా ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు దర్జాగా అనుకున్న పని సాధిస్తారని పొగరుగా నవ్వాడు కౌశల్. అతని మాటలకి కోపం వస్తుంది. వాడికి తగిన బుద్ధి చెప్పాలనున్నా అతనితో మాట్లాడాలంటేనే అసహ్యం వేసిన కావ్య కోపం పట్టలేక థూ అని అతని మొహం మీద ఉమ్మేసి కోపం బాధతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకోకుండానే అక్కడి నుండి ఫాస్ట్గా తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయిందామె. కౌశల్ తన మొహం పైన పడిన ఎంగిల్ని తుడుచుకుంటూ వెళ్తున్న కావ్యని కోపంగా చూసి, నీ మీద జాలిపడి చంపకుండా వదిలేసి తప్పు చేశానే, నా మీదే ఉమ్ముతావా? చూస్తూ ఉండు, నువ్వేడుస్తూ నా కాళ్ళు పట్టుకునేలా చేయకపోతే నా పేరు కౌశల్ కాదు అని కసిగా అనుకున్నాడు. కన్నీళ్లతో వస్తున్న కూతుర్ని బెడ్ మీద పడుకుని చూస్తున్న ఆమె తండ్రి కావ్య, ఏమైందమ్మా అని కంగారుగా అడిగారాయన. డాడీ, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను ఎక్కడికైనా పంపించేయండి అని అతని భుజం మీద వాలి గట్టిగా ఏడ్చేసింది కావ్య. భార్య పోయినా తట్టుకున్న ఆయన గుండె కూతురి లైఫ్ అలా అయిందనే బాధని భరించలేకపోయారు. రోజు కూతురి కన్నీళ్లు పెట్టడం చూస్తూ తట్టుకోలేక హార్ట్అటాక్ తెచ్చుకుని ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద నిస్సహాయంగా మిగిలారు ఆయన. ఏడుస్తున్న కావ్య తల నిమురుతూ, ఏడవకు తల్లి, నాకు కూడా నేను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అందుకే ఇక్కడ వ్యాపారాలన్నిటినీ సరైన వ్యక్తికి అప్పగించి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. అప్పుడే రుద్రదేవ్ గురించి శివాని ద్వారా తెలిసింది. అతనితో స్వయంగా నేనన్నీ మాట్లాడాను. మనం త్వరలో ఇక్కడి నుండి వెళ్ళిపోతాంరా, బాధపడకు అని కూతుర్ని సముదాయించారు ఆయన. అలాగే వెళ్ళిపోదాం నాన్న అంటూ
తండ్రి ఎదమీదే కళ్ళు మూసుకుంది కావ్య. ఆమె మనసులో తన వల్లే తన తండ్రిలా హాస్పిటల్ పాలయ్యారనే దిగులు రోజురోజుకి ఎక్కువైపోతుంది. అలాగే ఇక్కడే ఉంటే పిచ్చి పట్టేలా ఉందని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది కావ్య. పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళిన రుద్ర వెయిట్ చేస్తూ ఉండగా స్కూల్ వదలగానే సన్నీ చేతిని పట్టుకుని తీసుకొస్తున్న కొడుకును చూడగానే నవ్వుతూ వాళ్ళ ముందుకెళ్ళాడు రుద్ర. తండ్రిని చూస్తూనే బన్నీ డాడ్ అంటూ పరుగున వచ్చి ఎగిరి రుద్ర మీదకి దూకినంత పనిచేశాడు. వాడిని క్యాచ్ పట్టి పైకెత్తుకున్న రుద్ర మావయ్య అంటూ తన కాళ్ళని చుట్టుకున్న సన్నీని కూడా మరో చేత్తో ఎత్తుకుని ఇద్దరికీ ముద్దులు పెట్టి ఐ మిస్ యూరా అన్నాడు రుద్ర. ఇద్దరూ రుద్ర బుగ్గల మీద ముద్దులు పెట్టి ఐ మిస్ యూ టూ డాడ్ అని బన్నీ ఐ మిస్ యూ మావయ్య అని సన్నీ చెప్తూ చెరో భుజం పైన చేరిపోయారు. మమ్మ రాలేదా అని కారు వైపు చూశాడు బన్నీ. మీ అమ్మ ఇంటి దగ్గరుందిరా అంటూ కొడుకు ఫేస్ డల్ అవ్వడంతో వెంటనే నీకోసం మీ అమ్మ ఏదో సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పమంది, మనం త్వరగా వెళ్తే అదేంటో తెలుసుకోవచ్చని నవ్వుతూ కొడుకుని ఉత్సాహపరిచాడు రుద్ర. ఆ మాట వినగానే బన్నీ ఫేస్ వెలిగిపోతే నాన్న నిజంగా మమ్మ చెప్పిందా, అయితే తొందరగా ఇంటికి పోదాము పద అని ఆత్రంగా చెప్పాడు బన్నీ. వెయిట్ బేబీ అని బబ్లుని కూడా దానివ్వు అంటూ బబ్లు కోసం చూడగా బబ్లు వాళ్ళని వెతుకుతూ అక్కడికొచ్చిన బబ్లుని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు రుద్ర. దారిలో బన్నీ రుద్రని 100 సార్లు అడుగుంటాడు మా అమ్మ నా కోసం ఇచ్చే సర్ప్రైజ్ ఏంటని. దానికి రుద్ర నవ్వుతూ మీ అమ్మే చెప్తుంది పదరా అంటూ వాడికి ఓపికగా చెప్తూ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. గార్డెన్లోనే కొడుకు కోసం ఎదురు చూస్తున్న శివాని కార్ దిగిన బన్నీని చూసి గట్టిగా కన్నయ్య ఇక్కడున్నా అంటూ పిలిచింది. మమ్మ అంటూ బ్యాగ్ వదిలేసి శివాని దగ్గరకు పరుగులు తీశాడు బన్నీ. చిన్నగా బంగారం పడతావంటూ వాడికి ఎదురు వెళ్ళి ఎత్తుకుని బన్నీ బొగ్గు మీద ముద్దు పెట్టి మమ్మని మిస్ అయ్యావా కన్నా అని అడిగింది శివాని. అవును అంటూ శివానికి ముద్దు పెట్టిన బన్నీ నువ్వు నా కోసం ఏదో తెచ్చావని డాడీ చెప్పాడు, ఏం తెచ్చావమ్మా అంటూ ఎగ్జైటింగ్గా అడిగాడు. శివాని అక్కడికి రుద్ర వైపు చూసి నవ్వి మన రూమ్లోకి పోదాం పదా చెప్తాను అంటూ బన్నీని ఎత్తుకుని తీసుకుని వెళ్తుంటే అలా వాడిని ఎత్తుకోవడం తగ్గించంటూ బన్నీని తనే ఎత్తుకున్నాడు రుద్ర. సన్నీ బబ్లులకి స్నానం చేయిస్తానని సురేఖ తీసుకెళ్ళింది. రూమ్లోకి వెళ్ళాక బన్నీ చేతికి చిన్న బాబీ డాల్ ఇచ్చి నీకు ఇలాంటి పాప కావాలా అని అడిగింది శివాని. బన్నీ ఆ బొమ్మ అటూ ఇటూ తిప్పి చూసి ఇంట్లో ఆల్రెడీ ఇంత ముద్దుగా సన్నీ ఉంది కదమ్మా అని అంటుంటే ఎలా చెప్పడం అన్నట్టు రుద్ర వైపు చూసింది శివాని. రుద్ర నవ్వుతూ వాళ్ళ పక్కన కూర్చుని సన్నీ నీకు మరదలు కదా, నీకు సిబ్లింగ్స్ వద్దా, నిన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు కావాలా వద్దా, నాకు మీ స్నేహం ఉంది కదా అలా నీకు చెల్లి వద్దా అని అడిగాడు రుద్ర. బన్నీ బొగ్గు మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ నాకు కూడా సిబ్లింగ్స్ వస్తారా, కానీ ఎక్కడి నుండి వస్తారు అని అమాయకంగా అడిగాడు. మీ అమ్మ చిన్న పొట్టల నుండి వస్తారు అని రుద్ర చెప్పగానే బన్నీ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అలా వస్తారా అంటూ తనకు తెలియదన్నట్టు ఇన్నోసెంట్గా శివాని వైపు చూశాడు బన్నీ. రుద్ర కొడుకుని తన ఒడిలోకి తీసుకుని అవును అలాగే వస్తారు బేబీ, మనందరం కూడా అమ్మ బొజ్జులో నుండి వచ్చిన వాళ్ళమే, ఇప్పుడు నీకు కూడా నీ సిబ్లింగ్స్ మీ అమ్మ పొట్టులో నుండే వస్తారు, నువ్వు పెద్దోడివి కాబట్టి వాళ్ళకి అన్నయ్యగా నువ్వు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాళ్ళని ఆడిస్తూ ప్రేమగా చూసుకోవాలి సరేనా అని రుద్ర అడగగానే బన్నీ రుద్ర మీద నుండి దిగి శివాని పక్కన కూర్చుని మమ్మ నీ బొజ్జలో ఇప్పుడు పాపుందా అంటూ ఆమె పొత్తి కడుపు మీద తన చిట్టి చేతులతో నిమురుతూ అడిగాడు బన్నీ. అవును కన్నా, ఇంకా కొన్ని నెలల తర్వాత తను బయటకు వస్తుంది అని శివాని చెప్పగానే బన్నీ ఎగ్జైట్ అవుతూ హే నాకు కూడా చెల్లొస్తుంది, డాడ్కి బబ్లుకి చెల్లుంది, నాకు కూడా వస్తుంది అని సంబరంగా చెప్పాడు. బన్నీకి బేబీ గురించి చెప్తే గొడవ చేస్తాడనుకుంటే వాడు సంతోషంగా ఉండడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. బన్నీ రుద్ర వైపు చూసి డాడ్ ఇదేనా నాకు ఇస్తాను అన్న సర్ప్రైజ్ అని ముద్దుగా ఫేస్ పెట్టి అడిగాడు బన్నీ. ఈ గుడ్ న్యూస్తో పాటు నీకోసం నేను మరొకటి కూడా తెచ్చాను బంగారం, అటు చూడు అంటూ పెద్ద అక్వేరియం చూపించింది శివాని. బన్నీకి అక్వేరియంలో ఫిష్లని పెంచడం చాలా ఇష్టం.
అప్పట్లో తన ఫ్రెండ్స్ తమ ఇంట్లో అక్వేరియం ఉందని గొప్పలు చెప్తుంటే నాకు కూడా కావాలని శివానీని అడిగేవాడు. కానీ అప్పుడు తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక వాడికి ఏదో ఒకటి చెప్పి ఏమార్చేది. ఇప్పుడు అంత పెద్దది, పైగా రకరకాల కలర్స్తో క్యూట్గా ఉన్న ఫిషెస్ని చూస్తూ ఆ పసివాడికి ఆనందం కౌంట్లెస్ అనేది చెప్పాలి. కొడుకు సంతోషం చూస్తున్న రుద్రకి కూడా చాలా ఆనందంగా ఉంది. బన్నీని ఎత్తుకుని ముద్దులు పెట్టి నచ్చిందా అని అడిగాడు రుద్ర. చాలా చాలా నచ్చింది నాన్న, థ్యాంక్ యూ అంటూ రుద్ర చెంపల మీద ముద్దు పెట్టి శివానీని కూడా దగ్గరకు రమ్మని తనకి కూడా ముద్దు పెట్టి లవ్ యూ మమ్మా అని సంతోషంగా చెప్పాడు బన్నీ. రుద్ర శివానీని కూడా హత్తుకుని ముగ్గురు కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ అక్వేరియం కూడా పిక్లో వచ్చేలా బోలెడు పిక్స్ తీశాడు రుద్ర. బన్నీ రుద్ర మీద నుండి దిగి, డాడీ నేను సన్నీ బాబులోని కూడా తీసుకొచ్చి చూపిస్తాను అంటూ బయటకు పరుగులు తీశాడు. రేయ్ జాగ్రత్త అంటుంటే ఎప్పట్లా ఓకే అంటూనే పరుగాపలేదు వాడు. రుద్ర శివానీని హత్తుకుని, వాడి కోసం ఇది ఎందుకు అడిగావో ఇప్పుడు తెలిసిందే, వాడి ఆనందం చూసాక నాకు కూడా హ్యాపీగా ఉందంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. రేపింట్లో పార్టీ ఉంది, సో మనం ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి నీకు చెకప్ చేయించుకుని వద్దాం, రెడీ అవ్వన్నాడు రుద్ర. సరే అంటూ వెళ్ళింది శివాని. ఈవినింగ్ డాక్టర్ శివానీకి చేయాల్సిన టెస్టులన్నీ చేయించి రిపోర్ట్స్ చూసి ఎదురుగా ఉన్న రుద్రతో, మీ వైఫ్ ఆరోగ్యంగా ఉంది రుద్ర గారు, ఇంకా లోపల బేబీ కూడా ఆరోగ్యంగా ఉంది అని చెప్పి డాక్టర్తో పర్సనల్గా మాట్లాడాలని రుద్రని బయటకు వెళ్ళమన్నది శివాని. అతను వెళ్ళిన తర్వాత డాక్టర్తో కొన్ని డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకుని 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన శివానీని చూసి, నాకు తెలియకుండా డాక్టర్తో ఏం మాట్లాడావే అని డౌట్గా అడిగాడు రుద్ర. అబ్బా అంత పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదులే రుద్ర, పద అంటూ మెడిసిన్ కోసం తీసుకెళ్ళింది శివాని. రుద్ర తన వైపు సీరియస్గా చూస్తూ, నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా, అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పవే, ఇప్పటికే నాకు తెలిసి కొన్ని తెలియకుండా చాలానే కోల్పోయాను, ఇక కోల్పోవడానికి నేను సిద్ధంగా లేనని ఎమోషనల్ అవుతున్న రుద్రని చూసి, అలాంటిదేమీ లేదు రుద్ర, టెన్షన్ పడకు, అదేంటో నీకేంటో చెప్తాను, కానీ ఇక్కడ కాదు పద అని మెడిసిన్ తీసుకుని కారులో కూర్చున్న శివాని అతని ఫేస్లో కలవరం చూసి రుద్ర చేతిని తీసుకుని తన చెంప మీద పెట్టుకుని, ఈ టైంలో మన బేబీ కోసం మనం దూరంగా ఉండాలా లేదంటే ఇంటిమేట్ అవ్వచ్చా అని డాక్టర్ని అడిగాడు రుద్ర. అంతే అంటూ సిగ్గుపడుతూ చెప్పింది శివాని. ఆమె మాటలు విన్నాక రుద్ర రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని, అదేదో నా ముందే అడగొచ్చు కదే, నాకు ఇంత టెన్షన్ ఉండేది కాదు, ఈ కాసేపటికే నా మనసు ఏదోలా ఆలోచించేసింది తెలుసా అంటూ శివానీని హత్తుకున్నాడు రుద్ర. నువ్వు మరీ ఇంత ఎక్కువగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు రుద్ర, సారీ అంది శివాని. రుద్ర చిన్నగా నవ్వి, సారీలేమా వద్దు, కానీ డాక్టర్ ఏమంది, మన కలవచ్చందా అని చిలిపిగా అడిగాడు రుద్ర. హా కానీ జెంటిల్గా అంటూ సిగ్గుతో రుద్ర ఎదులో మొహం దాచేసుకుంది శివాని. రుద్ర ఆమె సిగ్గు చూసి గట్టిగా నవ్వేస్తూ ఆమెని అలాగే హత్తుకుని, నువ్వు ఇలా సిగ్గుపడి నన్ను మరింత టెంప్ట్ చేయకని హస్కీగా అంటూ శివాని తల మీద ముద్దు పెట్టి దూరం జరిగి, కానీ మనం దూరంగా ఉందామే, బేబీకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, రిస్క్ ఎందుకు అన్నాడు రుద్ర. శివాని అతని వైపు విస్మయంగా చూస్తూ, నువ్వేనా ఇలా అంటుంది అని అడిగింది. ఏ నేను కాదని ఎందుకు అనిపించింది నీకు అంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుని కవ్విప్పుగా అడిగాడు రుద్ర. అది కాదు ఏంటంటే అంటూ నసుకుతున్న శివాని మనసులో మాట అర్థమై, నా పాస్ట్ గురించా అని సూటిగా అడిగాడు రుద్ర. అంటే నువ్వు నాకు దూరంగా ఉండలేవే కదా అని ఆమె అంటుంటే రుద్ర నవ్వి, నా స్ట్రెస్ తగ్గడానికి చేసుకున్న అలవాటది, కానీ ఇప్పుడు అవసరం లేదు, నీ చిరునవ్వును చూసినా నా బేబీని హత్తుకున్నా చాలు, అప్పటిదాకా ఉన్న స్ట్రెస్ మొత్తం ఎగిరిపోతుంది, భయపడకు, నా పాత అలవాట్ల జోలికి ఈ జన్మకెళ్ళనన్నాడు రుద్ర. సారీ అంటున్న శివాని పెదాల మీద ముద్దు పెట్టి, ఈ జలసీ కూడా బాగుంటుంది, ఆ జలసీ చూస్తే నీకు నేనంటే ఎంత ప్రేమో చెప్పకనే అర్థమవుతుంది అంటూ ఆమె పెదాలను అందుకుని కాసేపు స్మూత్గా ముద్దాడి, ఇలా నీతో నాకు ఈ చిన్న చిన్న ఆనందాలు చాలంటూ నవ్వుతూనే కార్ స్టార్ట్ చేశాడు రుద్ర. ఆఫీస్ నుండి వచ్చిన స్నేహ ప్రదీప్లకు ఆ గుడ్ న్యూస్ తెలిసి ఆనందంగా ఇద్దరికి విష్ చేశారు. మరుసటి రోజు పార్టీ గురించి రుద్ర చెప్పాడు వాళ్ళకి. అనుకున్నట్టే మరుసటి రోజు పార్టీకి కళ్యాణ్ తన పేరెంట్స్తో వచ్చాడు. సురేఖ వాళ్ళని సాదరంగా తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేస్తుంది. కావాలనే అందరూ వాళ్ళని సురేఖకి అప్పగించారు. కళ్యాణ్ సురేఖ విషయం రుద్రతో మాట్లాడాలి అని అనుకున్నాడు. శివానికి
సువర్ణ గారు స్వయంగా ఆవిడ చేతితో రకరకాల పిండి వంటలు చేసుకొచ్చింది. అమ్మలేని శివానీకి ఆవిడ చూపిస్తున్న అభిమానం చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లిదండ్రులు ఇప్పుడుండుంటే తననిలా చూసి ఎంత సంతోషించేవాళ్ళు అని వాళ్ళని తలుచుకోగానే ఆమెకి ఏడుపొచ్చేసింది. శివాని బాధపడడం చూసి, "ఏమైంది మా?" అంటూ కంగారు పడ్డది ఆవిడ.